అయ్యో అమ్మా అయ్యో నర్సమ్మ ఏందిది? నడిచేటప్పుడు చూసుకో నడిసే పనిలే. పొగరు దుర్గా అంటే వయసు పొగరని ఒకటి ఉంటాది కదా. పైగా ఈ పిల్ల తిప్పుకుంటూ తిప్పుకుంటూ వయ్యారాలు పోతూ నడుస్తా ఉంటాది. గందుకే గట్ల పడిపోయి ఉంటాది. ఈ ముసల్దే తనని నేను పడేయాలని చూస్తున్నానని అందుకే నేల మీద నూనె పోసింది. అలా పసిగట్టి కావాలని నన్ను పడేలా చేసిందా? నడిచేటప్పుడు చీర కుచ్చిళ్ళు కాస్త పైకి పట్టుకున్నాడోమని ఈ పిల్లకి ఎన్నోసార్లు చెప్పినా ఇంటుందా? ఏం నర్సమ్మ, పెద్ద ఆవిడ చెప్పినాకనే నువ్వు వినాలి కదా. అంటే అదండి, అది ఎంత జాగ్రత్త పడినా ఒక్కోసారి ఇలా కాలు జారటం సహజం. చేసిన పాపం ఊరికే పోతుందా? బాగా అయింది. గిసొంటి ఇళ్లలో ఉండు నీకు అలవాట్లేనప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అవునవును, జాగ్రత్తగా ఉండకపోతే ఇలాగే పడతారు. తర్వాత మూలన పడతారు. అంటే ఇది దీని పనేనా? తన మొగుణ్ణి వల్లో వేసుకున్నానని ఇది ఈ రకంగా నన్ను సాధిస్తుందా? దీనికి అన్ని తెలివితేటలున్నాయా? దీనికి అంత సీన్ లేదే. అసలు కాలు జారినాదా? ఏమైనా తగిలినాదా? మరండి గట్ల సాగదీస్తావెందుకు? విషయం చెప్పు. మరండి ఎవరో నేల మీద నూనె పోసారండి. అబ్బా, అది 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 నేను వచ్చే దారిలో నా నడుము విరిగిపోయింది. అవునండి, ఎవరో నూనె పోయటం వల్లే నేను జారి పడ్డాను. నూనె పోసి నిన్ను పడేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఒక్కోసారి అలాగే ఉంటుంది. అమ్మో నొప్పి, అమ్మా. అయినా నూనెల కింద ఎవరు పోశారు? బావుంది పద్మావతి. ఎవరైనా అలాగా నూనె కింద పోస్తారా ఏంటి? అదే కదా చాలా అదృష్టం. ఒకవేళ ఆ నూనె మీద బామ్మగారు కాలు వేసుంటే ఎంత ప్రమాదం జరిగేది. ఖచ్చితంగా ఇది ఈ పద్మావతి పనే. ఖచ్చితంగా ఇది ఎవరు చేశారో ఆ పద్మావతికి తెలిసే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ ఇంతమంది ఉండగా బామ్మ పడితే అని మాత్రమే ఎందుకందండి? అమ్మా, అదేం కాదు దుర్గా, ఎవరో తలకి నూనె పెట్టుకుంటా ఉంటే కాస్త కింద పడి ఉంటది. అది వాళ్ళు కూడా చూసుకునుండ్రు. అదేం కాదండి, ఇది ఎవరో కావాలనే, నేనంటే గిట్టని వాళ్ళు, నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేని వాళ్ళు చేసిన పనే. నోర్ముయ్, నీ మాటలు విని అమ్మా, ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కల్పించి చెప్తే అయ్యో గొడవలు జరగాలని నీ ఆలోచన? అయ్యో, నేనెందుకు అలా చేస్తానండి? తప్పండి, తప్పు. పొరపాటును కూడా నేను అలా ఆలోచించనండి. కాకపోతే నేను మీ భార్య కావడం చాలా మందికి ఇష్టం లేదు కదండి. అందుకే నాకు అనుమానం వచ్చింది. ఏంటి అలా అంటూ నా వైపు చూస్తున్నావు? నాకు అవసరం లేదు, అంతా నా కర్మని సరిపెట్టుకుంటున్నాను. గుమ్మడికాయల దొంగ ఎవరైనా అడిగితే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు పరిశాన్ అవుతున్నావు సంధ్య? బాగా అడిగారండి. ఊసి దిక్కుమాలదానా, అసలు నువ్వు నిజంగానే పడ్డావా కావాలని పడ్డావా ఇప్పుడు తేలాలి. నేను గ్రూప్ 1 అప్లికేషన్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. ఇక నీ నాటకం ఆపవే. దిక్కుమాలదానా, పడింది ఎలాగూ పడినది. అందరూ ఇట్లా నిలబడి ఏం చేస్తారు? 4 రోజులు మూలుగుతాది, తర్వాత అదే లేస్తాది. అప్పటికి లేవకపోతే పొయ్యిలో అట్లకాడ బాగా కాల్చి
ఒకసారి నడుము దగ్గర పెట్టావనుకో దానంతట అదే లేచి నిలబడతాది. అయ్యో బామ్మగారు, ఏంటిది? ఈ మాత్రం నొప్పికే అట్లగారు కాల్చి పెడతారా? నువ్వు భయపడాల్సిందేమీ లేదు పిల్ల. అమ్మా, బాగా కణకణలాడే నిప్పులో కాలిస్తే దెబ్బకి అబ్బా, ఎలాంటి నొప్పైనా అట్లాగే పారిపోతాది. అమ్మో. దానికి అందరూ నా వైపు అలా చూస్తున్నారేంటి? సంధ్య, అత్తమ్మ, గీ నరసమ్మకు వేణీళ్ళ కాపడం పెట్టు. మిగిలిన నొప్పి కాస్త పోతుంది. అలాగే అత్తమ్మ. అమ్మా, అమ్మా, అయ్యో. సంధ్య, ఇప్పుడు దీనికి కావాల్సింది వేణీళ్ళ కాపడం కాదే, పొయ్యిలో అట్ల కాడ బాగా కాల్చి తీసుకురా. ఏమి టక్కులాడి అట్ల కాడ తీసుకురమ్మంటావా? ఏమైంది నీ నడుము నొప్పి? నా నాటు వైద్యం మొదలు పెడితే నీ నడుము నొప్పి అంతా పారిపోతాదే. సంధ్య, చూస్తావేందే? వెళ్ళి తీసుకురాపో. అమ్మో, అయ్యో, నాకు వద్దు. నాకు నడునొప్పి లేదు, ఏం లేదు, తగ్గిపోయింది. వద్దు.